హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ వంటకమైన ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అండి. చాలామంది ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి చాలామందికి ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో చేసుకోరండి. ఈరోజు మనం తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఈ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ సర్వపిండిని మీరు 2 నుంచి 3 రోజుల వరకు కూడా పెట్టుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఒక 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచ్ అల్లంని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక జార్లోకి ఒక 1/2 కప్పు వరకు వేయించిన పల్లీల్ని వేసుకొని ఈ విధంగా పలుకులు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ లాగా చేసేయకూడదు. చూడండి, ఈ విధంగా పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం 1.5 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు పొడి వేసుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి వేయించిన నువ్వులు ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న ఒక 1/4 కప్పు శనగపప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోవాలండి. మీకు రుచికి తగినట్లు ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అన్నీ ఈ పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని అనేది మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. అప్పుడే మన సర్వపిండి అనేది క్రిస్పీగా వస్తుంది. మరి ఎక్కువ సాఫ్ట్గా దీన్ని అయితే మనం కలపకూడదండి. కొంచెం హార్డ్గా ఉండాలి. మరీ ఎక్కువ హార్డ్గా కాదండి, కొంచెం హార్డ్గా ఉండాలి. దీన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. కొంచెం హార్డ్గా నేను మీకు చూపిస్తాను చూడండి, ఇంకా క్లియర్గా ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా సర్వపిండి అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఏవైనా 2 ప్యాన్లు ఉన్నా కూడా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నూనెను వేసుకొని ఈ విధంగా బాగా గ్రీస్ చేసుకోవాలండి. ముందుగా అయితే ప్యాన్ని మనం ఈ విధంగా బాగా ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు పెద్ద బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలండి. ఈ విధంగా దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ మొత్తం. దీన్ని మరీ మందంగా చేసుకోకూడదండి, కొంచెం పల్చగానే, వీలైనంత పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి, పిండిని ఈ విధంగా బాగా ఒత్తుకోవాలన్నమాట. బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. కావాలంటే చేతికి అంటుతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా హోల్స్ చేసుకోవాలండి. ఈ విధంగా హోల్స్ చేసుకోవడం వల్ల ఇది చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ కూడా తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని పెట్టుకొని దీన్ని కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 ప్యాన్లతో చేసుకుంటే త్వరగా అయిపోతాయండి. 2 పక్కల 2 పెట్టుకుంటే దీనికి కూడా హోల్స్ పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్నాక ఇప్పుడు ఈ విధంగా ఈ హోల్స్లో ఆయిల్ వేసుకోండి. సైడ్ నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. 8 నిమిషాల తర్వాత చూడండి, ఇది చక్కగా కాలిందండి. చూడండి ఎంత బాగా పైకి లేచిందో. బాగా చక్కగా కాలితే ఈ విధంగా ఆటోమేటిక్గా పైకి అనేది లేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్లో నుంచి తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా కాలిందో. ఇది కొంచెం చల్లగా అయితే ఇంకా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు వేరే సర్వపిండిని కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి.
మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం 7-8 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. చూడండి, ఇది కూడా చక్కగా పర్ఫెక్ట్గా కాలిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు తింటూ ఉంటే నమిలి చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీన్ని మీరు 3-4 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ఈ సర్వపిండిని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.